స్తోత్రం. ఇచ్చే వారికి ఇంకా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అది చూస్తాడు, దేవుడు అది కోరుతున్నాను అనమాట. దేవుడు అది కోరుతున్నాను. అలాంటి వ్యక్తులను దేవుడు స్పెషల్ గా దేవుడు అంటే అలాంటి వ్యక్తులను దేవుడు అధికంగా దేవుడు ఇస్తాడు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మన ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవుని నుండి పొందాలి, మనం ఇవ్వాలి. దేవుని నుండి పొందాలి, ఇవ్వాలి. దీని అంటూ జరగాలి అనమాట. పొందడం, ఇవ్వడం, పొందడం. దేవుని నుండి పొందాలి, మనం ఇవ్వాలి. కాబట్టి ప్రియులారా అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది. రోమిలికి రాసిన పత్రిక ప్రియులారా 12వ అధ్యాయము 14వ ప్రియులారా మనం ఆ వాక్యం చూడవచ్చు. మా వాక్యం చదువుతారా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే దేవుడు ఎందుకు అలా చెప్పారు? దేవుడు ప్రియులారా కోరుతుంది మనం గొప్ప ఆశీర్వాదం ప్రియులారా నేను మీరు అనుభవించాలని జీవంగల దేవుడు కోరుతుంది అనమాట. మనం గొప్ప ఆశీర్వాదం అనుభవించాలని జీవంగల దేవుడు కోరుతుంది. మనం కూడా అది కోరుతుంది. కానీ దైవజ్ఞానం తక్కువ కొన్నిసార్లు ఉండే, కొన్నిసారి అది నష్టమైపోతుంది. ఎట్లా అంటే బ్లెస్ దోస్ హూ పెర్సిక్యూట్ యూ, సోదర్, డోంట్ కేర్స్ దమ్. కాబట్టి అన్నెలను లేదంటే మిమ్మల్ని హింసిస్తున్న వారిను మామూలు ప్రియులారా మనం చూసినట్లయితే మనం కూడా తిరిగి ఇది చేస్తాం మామూలు వ్యక్తులు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది డో నాట్ కేర్స్ దమ్, ప్రే దట్ గాడ్ విల్ బ్లెస్ దమ్. వారిను బ్లెస్ చేసినట్టు దేవునితో ప్రార్థన చేయమని నేర్పిస్తున్నాం అనమాట. దానికి అర్థం ఏంటిది ప్రియులారా? మనం ఎంతగా దీవించిన కొలది నేను మీరు అంతగా దీవెన అనుభవిస్తుంది. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించినట్టు మన దీవెన పొందిన వారు దీవెన ఉంది, మనలో దీవెన ఉంది. కానీ మన ఇద్దరును మనం దీవించాలి. ఆ విషయంలో మనం ఫెయిల్గా ఉండవచ్చు. కొందరు ఆ విషయంలో కొద్ది మట్టుకు అంటే కొందరు మాత్రం దీవిస్తున్నారేమో, అది చాలు అని అపోజ్ చాలు. కానీ కొందరు ప్రియులను మనం చూస్తుంది ఎక్కువ మందిని దీవిస్తున్నారు. అందుకొరకు వారు ఎక్కువ దేవుని పొందుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం మనసు విశాలం అవ్వాలి, అంటే దేవుని ప్రేమతో నింపబడాలి. మన మనసు అంతా కూడా ఎప్పుడు మన ఇల్లు మట్టుకు మాత్రం ఉండొచ్చు. ఇల్లు లేదంటే నా కోళ్ళని, లేదంటే నా రాష్ట్రం, నా దేశం. కాబట్టి కొందరు దృష్టి, కొందరు ప్రియుల ఆలోచన నా ద్వారా నా ఇల్లు దీవించబడాలి అంటే అక్కడ మట్టుకు అందనమాట, ఆ ఏరియా మాత్రం. కానీ కొందరు ప్రియుల పరిశుద్ధాత్మలో మన లోతుగా మనం వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు చిత్తమైనది మీరు భూమికి ఉప్పు ఉండాలి, లోకానికి వెలుగు ఉండాలి అనమాట. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కూడా అంత పవర్ఫుల్ అనమాట. ఇది క్రిస్తు అనమాట. కాబట్టి ఆ క్రిస్తువులో ఆశీర్వాదం మనం విడుదల చేయాలి, మనం రిలీజ్ చేయాలి అనమాట. విడుదల చేయాలి. దానిలో మనం పిసినత్తనం చేయవద్దనమాట. దానిలో చాలా ఆసక్తి ఉండాలి, ఉత్సాహం ఉండాలి. కాబట్టి ఇన్నర్ మనం బలపరచబడుతున్నప్పుడు ఉత్సాహం ఇంక్రీస్ అవుతాయి. మనం దానితో పాటు వాక్యం దాని పరిశుద్ధాత్మదేవుడు మన మనసు నూతనపరిచినప్పుడు అసూయ, పగ, కోపం, చేదు అంటే ఈవిల్ స్పిరిట్ మన ప్రాణములు ప్రభావం చేయడం లేదు. కాబట్టి అది ఇంకా ప్రవేశిస్తాయి అనమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది శాపం ప్రియులారా మన విత్తనాలకు పడినప్పుడు అదే మనకు కోత వస్తాయి అనమాట. ఏ విత్తనాలు పడింది దాని కోత ఉంది అనమాట. ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. కాబట్టి మన ఏ విత్తనాలు పడుతుంది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ప్రియులారా మీరు ఇద్దరు దీవించే విషయంలో మనం నమ్మకం ఉండాలి. కాబట్టి అనేకలు ఉంది, మనుషులు అనేకలు ఉంది అనమాట. కాబట్టి వారిను ప్రియులారా మనం దీవించాలి, అక్రమ దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి అనేకలు దీవించినట్టు దేవుడు నేను పరిశుద్ధాత్మ దేవుడు మన అభిషేకించి చాలా బలంగా తప్పకుండా దేవుడు వాడతారు, నిన్ను తప్పకుండా వాడతారు. ఇప్పుడు ప్రత్యేక వాక్యం భవిష్యత్తు నేను అనేకులు దీవించాలని కొడుకు దేవుడు వాడతారు. దేవుని చిత్తం అనమాట. దానితో పాటు ఏం జరుగుతుంది? మీరు కూడా ఇప్పుడున్న దానికంటే ఎక్కువ దేవుని మీరు అనుభవిస్తారు. తప్పకుండా జరుగుతుంది అనమాట. కానీ మన ఫెయిత్ ఉండాలి అనమాట. మనం ఒకటి ఫెయిత్ ఉండాలి, దేవునితో సమయం గడపాలి, ప్రార్థన పూర్వకంగా ఇద్దరు దీవించే విషయంలో ప్రియులారా ఫెయిత్ ఉండాలి. ఇప్పుడు ఇద్దరు దీవించారంటే తప్పకుండా అసూయ స్పిరిట్ ఎగరిస్తే నిలబడతాయి అనమాట. ఎందుకు నువ్వు ఇంతగా దీవించాలి? నువ్వు దీవించినప్పుడు వారు ఇంకా ఎక్కువ నీకంటే మీరు ఇప్పుడు అనుభవిస్తున్న దానికన్నా ఎక్కువ దీవించబడితే కదా, తక్కువ దీవించమని వాయిస్ వినిపిస్తాయి దయ్యాలు అని పట్టించుకోవద్దు. కాబట్టి మీరు ఎంత హృదయపడితే పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మలో ఆధారపడి ఎంతగా ప్రియులారా మీరు ఇద్దరు దీవించడం మనం నేర్చుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ వల్ల మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? సత్యం అనేది మనం ఏ విత్తనాలు పెడుతుంది, కొత్త పంట ఉంది అనమాట, హార్వెస్ట్ ఉంది అనమాట. అది తప్పకుండా దేవుడు చిత్తానుసారంగా ఆ సమయంలో మీ దగ్గర కూడా వస్తాయి అనమాట. వారు దీవించబడతాయి, కరెక్టే. వారి ద్వారా అనేక దీవించబడతాయి, కరెక్టే. కానీ మీకున్న దీవెన మీకు వస్తాయి అనమాట. హల్లెలూయా.
కాబట్టి ఈ ప్రిన్సిపల్ ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం చూడండి, మనకు మేలు చేసిన వారిని మాత్రం కాదు, మన దృష్టి అనేది మేలు చేసిన వారిని అందరిని దీవిస్తామని అనుకున్నారు, మంచిది. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనకు ఇబ్బంది పెడుతున్న వారిని కూడా దీవించే అభిషేకం, కృపా ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి, హింసిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి, సంఘాన్ని పాడు చేయడానికి పనిచేస్తున్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు తప్పుడు బోధ లేదంటే మెసేజ్ వారిలో ఎవరు పెట్టారు. ఒకవేళ చెప్పాలంటే వారు ఏదైనా పోయిసన్ పెట్టి ఉండవచ్చు, పోయిసన్. కాబట్టి తప్పుడు సమాచారాలు పెట్టి వారిలో ప్రియులారా మనకు దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా. కాబట్టి ఆయన గాని మన వారిని ప్రేమించాలన్నమాట, మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకు యేసుక్రీస్తు చెప్పారు, శత్రువులను ప్రేమించమని చెప్పారు, అంటే మనుషులను ప్రేమించమని చెప్పారు. ఎట్టి పరిస్థితులను మనుషులను ద్వేషించవద్దని ప్రభు కోరుతుంది. ఎందుకంటే మానవులందరినూ రక్షణ దేవుడు కోరుతుంది, అందరూ నిత్య జీవనం పొందాలి, అందరి క్షేమం కొరకు తండ్రి దేవుడు క్రిస్తువుని పంపామన్నమాట. ఇప్పుడు క్రిస్తువుడు అదే కోరుతుంది అనమాట, అందరూ నా ద్వారా అందరూ దీవించబడాలి అని కోరుతుంది. కానీ ఈ సాతాను మాత్రం, ఈవెంట్ స్పిరిట్ మాత్రం అది కోరుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మీరు అధికంగా దీవెన అనుభవించారు. కాబట్టి వాక్యములో పరిశుద్ధాత్మడు మనను లోతుగా నడిపించినప్పుడు దీవెన కూడా నాకు మీకు ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు ఉండలేదు, ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తుంది. పట్టజాలందు విస్తారంగా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మన ఇద్దరును దీవించడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరును ప్రియులారా మనం దీవించడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి.